చెప్పండి. వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. నా పేరు ఎస్ వెంకటేశ్వర్లు, ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను గత 27 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారంలో ఉన్నాను. చక్కటి అనుభవం పొందినాను. శ్రీకాంత్ సార్ ద్వారా కాంతి స్ప్రెడ్డింగ్ ధ్యానము గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా కాంతి స్ప్రెడ్డింగ్ ధ్యానం చేద్దాం. వెల్కమ్ శ్రీకాంత్ సార్, మీకు ఆహ్వానిస్తున్నాము. బ్రహ్మర్షి పత్రిజీకి, మహాతర్ బాబాజీకి, సేతు మాస్టర్స్కు, మిగతా హాస్టల్ మాస్టర్స్కు, వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణుని, అందరు హాస్టల్ మాస్టర్స్ని మనతో పాటు ఈ యొక్క అద్భుతమైన ధ్యాన కాంతి స్ప్రెడ్డింగ్ ధ్యానానికి ఆహ్వానిస్తున్నాము. చక్కగా అందరం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ముందు మనమంతా మూలాధార చక్రం నుండి కాంతి పంపిద్దాం. కాంతి, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస చక్కగా విజువలైజ్ చేసుకొని మన మూలాధార చక్రానికి అద్భుతమైన బంగారు రంగు కాంతి చక్కగా పంపిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస, మూలాధార చక్రం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, మూలాధార చక్రాన్ని చక్కగా కాంతి పంపిస్తూ దాన్ని యాక్టివేట్ చేసుకుందాం. ఒక 5 సార్లు చక్కగా మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిస్తూ కాంతిని పంపిద్దాం. అద్భుతమైన కాంతి మరి మూలాధార చక్రాన్ని చక్కగా యాక్టివేట్ చేస్తుంది. 5 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. తర్వాత మెల్లగా ఆ యొక్క కాంతిని మరి స్వాదిష్టానానికి పంపిద్దాం. మెల్లమెల్లగా ఒక 5 టైమ్స్ ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, బంగారు రంగు కాంతిని చక్కగా పంపిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనిద్దాం. అద్భుతమైన కాంతి మరి మన యొక్క స్వాదిష్టాన చక్రాన్ని చక్కగా మరి యాక్టివేట్ చేస్తుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస అద్భుతంగా ఒక 5 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస 5 టైమ్స్ చక్కగా కౌంట్ చేసుకొని మన యొక్క స్వాదిష్టాన చక్రాన్ని చక్కగా బంగారు రంగు కాంతితో యాక్టివేట్ చేసుకున్నాం. తర్వాత మెల్లగా ఈ యొక్క కాంతిని మణిపూరక చక్రానికి మన బొడ్డు భాగంలో, కింది భాగంలో మణిపూరక చక్రానికి పంపిద్దాం. బంగారు రంగు కాంతి, అద్భుతమైన కాంతి, మహాకాంతి చక్కగా బంగారు రంగు కాంతిని మన యొక్క మణిపూరక చక్రానికి పంపిద్దాం. 5 సార్లు శ్వాసను గమనిద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస 5 సార్లు శ్వాస మీద ధ్యాసను గమనిస్తూ చక్కగా కాంతిని పంపిద్దాం. చక్కగా విజువలైజేషన్ మన యొక్క మణిపూరక చక్రము చక్కగా మరి యాక్టివేట్ అవుతుంది. అద్భుతంగా మెల్లమెల్లగా ఈ యొక్క కాంతిని అనాహత చక్రానికి పంపిద్దాం. మెల్లమెల్లగా ఈ యొక్క కాంతిని మరి శ్వాసను గమనిస్తూ మన శ్వాసను అనాహత చక్రం హృదయ దగ్గర ఈ యొక్క కాంతిని పంపిస్తూ చక్కగా ఈ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. అద్భుతమైన కాంతి, బంగారు రంగు కాంతి, మహాకాంతి, శక్తివంతమైన కాంతి చక్కగా అద్భుతంగా మనకెంతో చక్కటి కాంతి ధ్యానాన్ని నేర్పిన శ్రీకాంత్ సారు
వారి యొక్క శిష్యరికములో వారి యొక్క దీవెనలతో చక్కగా మనం పంపిద్దాం. ఈ యొక్క కాంతిని తాను మన చేయి పట్టుకొని నడిపిస్తూ గొప్ప కాంతి యోధులుగా తయారు చేస్తున్నారు. చక్కగా ఈ యొక్క కాంతిని పంపిద్దాం. 5 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. చక్కగా అద్భుతంగా మరి శ్వాస మీద ధ్యాస పెడదాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా 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 విశ్వదాభిరామ వినురవేమా. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా 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 విశ్వదాభిరామ వినురవేమా. చక్కగా అద్భుతమైన ఉచ్ఛ్వాస నిశ్వాస గమనిస్తూ మరి చక్కగా కాంతిని పంపిద్దాం. జీవకాంతి, శక్తివంతమైన కాంతి. మనం దేహం మొత్తం కూడా కాంతి వలయమే. మనమంతా కూడా కాంతి వారసులమే. అందుకే ఈ యొక్క చక్కటి కాంతిని మరి ఇప్పుడు మెల్లగా విశుద్ధి చక్రానికి గొంతు ద్వారా పంపిద్దాం. గొంతు దగ్గర విశుద్ధి చక్రం, కాంతి కాంతి బంగారు రంగు కాంతి, చక్కటి కాంతితో విశుద్ధి చక్రం మరి యాక్టివేట్ చేసుకుందాం. అద్భుతంగా ఏ పని చేసినా ఈ శ్వాస ఉన్నంత వరకే. అందుకే గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరగలేరు. ముక్కులోన గాలి ముక్తికి మరి దారే అని చెప్పారు మన తెలుగు కవి, వెలుగు కవి వేమన్న గారు. వేమన్న పద్యం ప్రతీది కూడా, ప్రతి పదం కూడా ఒక శక్తి, ఒక అద్భుతమైన మహాశక్తి. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టినాం. కాంతి, అద్భుతమైన కాంతి విశుద్ధ చక్రానికి 5 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస మీద ధ్యాస. చక్కగా అద్భుతంగా హాయిగా అనంతంగా మనం ఈ శరీరం కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఒక అనంతమైన చైతన్యం, ఒక శక్తి, ఒక కాంతి అని తెలుసుకుంటానికే భూమి మీదకి వచ్చాం మనం. అందుకే చక్కగా సాధన చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస 5 సార్లు. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస. చక్కగా మెల్లగా ఈ యొక్క కాంతిని మన యొక్క ఆజ్ఞా చక్రం భృకుటి మధ్యలో తీసుకెళ్దాం. అద్భుతమైన కాంతి, బంగారు రంగు కాంతి చక్కగా మన యొక్క ఆజ్ఞా చక్రము 2 కళ్ళ మధ్య మరి ఆ యొక్క శక్తిని, ఆ యొక్క కాంతిని పంపి చక్కగా మనం యాక్టివేట్ చేసుకుందాం. ఆజ్ఞా చక్రం 5 సార్లు ఈ యొక్క శ్వాసను గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస. అద్భుతంగా కాంతిని పంపిస్తున్నాం మన యొక్క ఆజ్ఞా చక్రానికి. 5 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస. ఓన్లీ మన శ్వాసను గమనిస్తూ చక్కగా మన యొక్క మనసును శూన్యం చేసుకొని అద్భుతమైన కాంతితో అనుసంధానమై
చక్కగా మనం కాంతిని పంపిస్తున్నాం ఆజ్ఞా చక్రానికి. మెల్లమెల్లగా ఈ యొక్క కాంతిని ఇప్పుడు సహస్రారము మరి మన తల మధ్యలో సహస్రార భాగానికి తీసుకెళ్దాం. అద్భుతమైన కాంతి, బంగారు రంగు కాంతి చక్కగా మన యొక్క సహస్రారం చక్కగా యాక్టివేట్ చేస్తుంది. మన యొక్క శక్తిని, మన యొక్క ధ్యాసను అక్కడ పెడదాం. శ్వాస మీద ధ్యాసను చక్కగా మన యొక్క సహస్రార స్థితికి తీసుకెళ్దాం. అక్కడ ఆ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. చక్కగా అద్భుతంగా మన యొక్క ఈ చక్రాలన్నీ కూడా బంగారు రంగు కాంతితో మరి శ్వాస మీద ధ్యాసతో చక్కగా యాక్టివేట్ చేసుకున్నాం. అద్భుతంగా మనమంతా కూడా కాంతి వారసులం. మరి కాంతితో అనుసంధానమై ఉన్నాం మనమంతా కూడా. ఈ కాంతిని చక్కగా మన యొక్క అరికాలు గోటు నుంచి అన్ని భాగాలకు మెల్లగా మెల్లగా పంపించుకుందాం. అద్భుతంగా చక్కగా మెల్లమెల్లగా అరికాలు గోటు నుంచి మరి పాదాలు, మోకాళ్ళు, తొడల భాగం అంతా చక్కగా మరి పొట్ట భాగం అంతా మొత్తం అద్భుతమైన బంగారం కాంతితో మరి శరీరాంతా కూడా మనం శక్తివంతం చేసుకుందాం. ఇప్పుడు మనమంతా కూడా మన యొక్క ఈ యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ గ్రూప్ అంతా కూడా మరి త్రివేణి సంగమం మరి చక్కగా అక్కడ మనం క్యాంప్ పెట్టాం. మన హాస్టల్ శ్రీకాంత్ సారు ఆధ్వర్యంలో మరి కొన్ని లక్షల పాంప్లెట్ తీసుకొని వెళ్ళాం మనం. ధ్యానం గురించి హిందీ పాంప్లెట్, తెలుగు పాంప్లెట్లు చక్కగా మరి మనమంతా కూడా ఆ యొక్క త్రివేణి సంగమం మహాకుంభులో అద్భుతంగా మన యొక్క ధ్యానం పాంప్లెట్లు పంచుతున్నాం అందరికీ. అందరూ కూడా ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, చక్కగా కాంతి వారసులు కావాలని మరి అందరికీ మనం పాంప్లెట్ ఇస్తున్నాం. మరి యోగులు, ఋషులు, మహా ఋషులు, మరి నాగబాబాలు, నాగసాధువులు అద్భుతమైన శక్తితో అక్కడ మరి ఆ యొక్క త్రివేణి సంగమం మహా కుంభమేళంతా కూడా చాలా శక్తివంతమైంది అయిపోయింది. మనం ఆ యొక్క ప్రదేశంలో చక్కగా మనం శ్వాస మీద ధ్యాస మరి చక్కగా చేయమని చెప్తున్నాం. హిందీలో పాంప్లెట్ పంచుతున్నాం మనమంతా కూడాను. చక్కగా హిందీలో కూడా వాళ్లకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి చక్కటి క్యాంప్ పెట్టాం మనం అక్కడ. మొత్తం ఈ యొక్క మరి కుంభమేళ అంతా కూడా మరి ధ్యానమయం కావాలి, శాకారమయం కావాలి, కాంతిమయం కావాలని చక్కగా మనం హిందీలో చెప్తున్నాం. మరి తెలుగు వాళ్ళు కూడా కలుస్తున్నారు మనకు మధ్య మధ్యలో. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస పాంప్లెట్లు అందరికీ పంచుతున్నాం చక్కగా హిందీలో. అద్భుతంగా ధ్యానం చేయాలి, శాకారం తీసుకోవాలి, మరి మనమంతా శక్తిమంతులుగా కావాలి. మొత్తం కుంభమేళ, మొత్తం ప్రయాగరాజు, మరి అన్ని ఈ దేశం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తం, ఈ దేశం మొత్తం, ఈ యొక్క భూమి మొత్తం అద్భుతంగా ధ్యానమయం కావాలి, శాకారమయం కావాలి, కాంతిమయం కావాలి. మనమంతా కూడా ఒక్కటే. మనకి ఏ భాష భావం లేదు, ఏ భేదం లేదు. మనమంతా కూడా కాంతి వారసులమే. మనమంతా అద్భుతమైన ఆత్మ స్వరూపులమే అని చక్కగా అందరికీ మనం పాంప్లెట్ పంచుతున్నాము. చక్కగా సుఖు మే दुखु में करे सभी करे, सुख में करे दुख क्यों आया, दुख क्यों आया कबीरा,
कबीरा कबीरा सच बोले, शुभ बोले, सच बोले, शुभ बोले, कबीरा कबीरा कबीरा. కష్టాలొచ్చినప్పుడు మరి అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తారు, మొక్కుతారు, పూజలు చేస్తారు. కానీ కబీర్ గారు అంటున్నారు, మనం ఎప్పుడు మరి దేవుణ్ణి ధ్యానిస్తే, ఎప్పుడు నిరంతరము అంటే మనం చక్కగా మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఆ కష్టం అనేదే తెలియదు అంటున్నారు చక్కగా. మరి ఇదే విషయం మనం హిందీ వాళ్లకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. మన పాంప్లెట్లు చక్కగా తీసుకుంటున్నారు. అద్భుతంగా చాలా మెచ్చుకుంటున్నారు. మనం ఎంతో గొప్ప పని చేస్తున్నామని. అందుకే అక్కడ అన్ని పాంప్లెట్లు మరి ఇస్తున్నాం మనం. ఒక పెద్ద గ్రూపును పక్కకు పిలిచాం మనం. ఒక 1000 మందిని కూర్చోపెట్టాం అక్కడ. మరి చక్కగా మైక్ తీసుకొని వాళ్లకు చక్కగా ధ్యానంలో కూర్చోపెట్టాం మనం. శ్వాస మీద ధ్యాస. వాళ్ళంతా కూడా అద్భుతంగా కూర్చున్నారు ధ్యానంలో. వాళ్ళందరికి కూడా మనం చక్కగా ధ్యానం చేసి చెప్తున్నాం శ్వాస మీద ధ్యాస పెట్టమని. శ్వాసను గమనిస్తూ చక్కగా మనసును శూన్యం చేసుకోమని చెప్తున్నాం హిందీలో. सभी लोग ध्यान करना है, ध्यान में बैठना है, सांस पर ध्यान देना है, हाथ में हाथ लगाकर दोनों आंखें बंद करके अपना सांस पर ध्यान दो. हम अच्छा बोल रहे, अब सुनिए ध्यान में बहुत अच्छा ऊर्जा आता है, मन शून्य होता है, अच्छा तंदुरुस्ती मिलती है. చక్కగా అద్భుతంగా వాళ్ళంతా కూడా చక్కటి ధ్యానంలో కూర్చున్నారు. హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, ఆడ, మగ, స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ చక్కగా ధ్యానంలో కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా మనం అందరికీ కాంతిని పంపాలని, ఈ ప్రపంచానికి, ఈ ప్రజలకు, ఈ దేశానికి మరి అందరికి కూడా కాంతి పంపాలని వాళ్ళకి చెప్తా ఉన్నాం చక్కగా. వాళ్ళతో కాంతి ధ్యానం చేస్తున్నాము. మరి నాగ సాధువులు మరి అక్కడ చక్కగా చూస్తున్నారు మనం చెప్పే ధ్యానాన్ని. వాళ్ళెంతో హ్యాపీగా ఫీల్ అయితున్నారు. ఎంతో గొప్ప పని చేస్తున్నారని చెప్పి మనంతా కూడా మెచ్చుకుంటున్నారు. రకరకాల వేషాల్లో ఉన్న సాధువులు చక్కగా మనెంతో మెచ్చుకుంటున్నారు. అందరూ మరి నాయకులు వస్తున్నారు, మనని చూస్తున్నారు చక్కగా. ప్రజలంతా చూస్తున్నారు ఎంత గొప్ప పని చేస్తున్నారని. ఇక్కడొచ్చి మరి ఎక్కడి నుంచో వచ్చి మరి తెలుగువారు వచ్చి ఇక్కడ ధ్యానం చెప్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నారు. అందుకే పత్రిజీ చెప్పారు, తెలుగువారు ఈ జగతికి వెలుగువారని. మనమంతా కూడా ఈ ప్రపంచానికి చక్కటి మరి వెలుగునిస్తున్నాం ధ్యానం చెప్పి అందరికీ. అజ్ఞానం నుండి బయటికి పంపిస్తున్నాం మనం వాళ్ళంతాను కూడా. చక్కగా ధ్యానం చేస్తున్నారు 1000 మంది. అక్కడ కుంభమేళాలో అద్భుతమైన ప్రయాగరాజులో చక్కగా ధ్యానం చేస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా పిలుస్తున్నాం. మన సోదరులంతా కూడా అందరికీ పాంప్లెట్లు ఇస్తూ మరి అందరినీ చక్కగా మరి పిలుస్తున్నాం. చక్కగా పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టాం అక్కడ. అద్భుతంగా ఆ యొక్క ఫ్లూట్ మ్యూజిక్‌తో అద్భుతంగా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మరి మధ్య మధ్యలో మనం కాంతిని చక్కగా పంపిస్తున్నాం వాళ్ళకు. వాళ్ళతో కూడా చెప్తున్నాం, మీ యొక్క శరీరాన్ని కాంతిమయం చేసుకోండి. మీరంతా కాంతి వారసులుగా తయారు కమ్మని చెప్తున్నాం. చాలా చక్కగా అద్భుతంగా కూర్చున్నారు ఒక 1000 మంది. మెల్లమెల్లిగా అందరూ చాలా మంది వస్తున్నారు మొత్తం. మొత్తం మన సంకల్పం ఏంటంటే మొత్తం ప్రయాగరాజ్ అంతా కూడా ధ్యానమయం చేయాలని. మరి ప్రయాగరాజే కాదు, ఈ ప్రపంచం, ఈ రాష్ట్రం, మొత్తం ఉత్తరప్రదేశ్, మరి భారతదేశం, మరి చక్కగా ఈ ప్రపంచం అంతా కూడా చక్కగా ధ్యానమయం అవ్వాలని అందరికీ సంకల్పాలు చెప్పుతూ మరి చక్కగా మన హాస్టల్ శ్రీకాంత్ సారు చక్కగా వాళ్ళతో ధ్యానం చేస్తున్నారు. ఒక అద్భుతమైన శక్తి ప్రవాహం మన సారు యొక్క మరి నుంచొస్తుంది. సారు ప్రతి మాట కూడా ఒక శక్తిమయమే. చక్కగా అద్భుతంగా మరి సారు వాళ్ళతో కాంతి ధ్యానం చేస్తున్నారు.
మనం చుట్టుపక్కల అందరికీ పాంప్లెట్ పంచుతున్నాం. చాలా హ్యాపీగా మన పాంప్లెట్ అన్నీ కూడా తీసుకొని మరి చదువుకుంటూ వెళ్తున్నారు. మరి పక్కన చక్కగా వాళ్లకు మంచి భోజనం ఏర్పాటు చేశాం. చక్కగా మరి అక్కడ భోజనాల కార్యక్రమము కూడా మొదలుపెట్టారు 12 గంటలకు. మన కిషోర్ గారు, ఇంకా చాలామంది, మన ఆనందప్రసాద్ సారు, మనోళ్ళంతా అక్కడ మరి క్యాంప్ వేసి చక్కగా వాళ్ళందరికి కూడా భోజనాలు కూడా పెడుతున్నాం మనమంతా. వేడి వేడి కిచిడి మరి హాయిగా తినుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరికి మంచినీళ్ళు ఇస్తున్నాం, మరి మజ్జిగ ఇస్తున్నాం. చాలా హ్యాపీగా చక్కగా మన్నెంతో అందరూ మెచ్చుకుంటున్నారు. మరి ఎంత గొప్ప పని చేస్తున్నామని. మరి తెలుగువారు జగతికి వెలుగువారు అన్నట్లు మనమంతా కూడా మరి అద్భుతంగా మన పాంప్లెట్ పంచుతున్నాం. మరి సార్ చక్కగా అందరినీ ధ్యానం చేస్తున్నారు. కాంతి ధ్యానం, కాంతి ధ్యానం. మొత్తం ఈ ప్రపంచం మొత్తం కాంతిమయం కావాలి, ధ్యానమయం కావాలి, శాంతిమయం కావాలి. అద్భుతమైన మరి మహావతార్ బాబాజీ అక్కడ మరి చక్కగా మనను గమనిస్తూ ఉన్నారు. మరి ఆయన మాట్లాడిన ప్లేస్ ఉంది అక్కడ. ఒక చెట్టు దగ్గర మరి యోగానంద అని పిలుస్తారు అక్కడ పేరు పెట్టి. మరి ఆ చక్కగా అక్కడికి కూడా చాలా మంది వెళ్తున్నారు ఆ యొక్క ప్లేస్‌ని. ఎక్కడైతే మహావతార్ బాబాజీ మరి యోగానందని పిలిచారో పేరు పెట్టి, ఆ చెట్టు దగ్గర మరి ఎళ్లి అందరూ కొంతమంది ధ్యానం చేస్తున్నారు, చూస్తున్నారు. మనం కూడా మరి అక్కడికి వెళ్ళేసి మహావతార్ బాబాజీ గురించి చక్కగా చెప్పాం. ఇప్పుడు కూడా మరి ఈ ప్రపంచము భూమి మీద అద్భుతంగా ఒక మహాయోగి మరి సశరీరంతో ఉన్నారని, ఆయన ఎవరికైనా దర్శనమిస్తారని, ఈ ప్రపంచాన్ని మొత్తం ధ్యానమయం చేయాలని ఆయన సంకల్పం. మరి ఆయన మనందరికీ మరి అద్భుతమైన శక్తినిస్తున్నారు మహతార్ బాబాజీ. చక్కగా మరి మన శ్రీకాంత్ సారు అందరికీ కాంతిని పంపిస్తూ కాంతిమయం చేస్తున్నారు. కాంతి ధ్యానం చేస్తున్నారు. మనమంతా కూడా అద్భుతమైనగా పాంప్లెట్ పంచుతున్నాం. హిందీ పాంప్లెట్లు, తెలుగు పాంప్లెట్లు. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ధ్యానం, ధ్యానం వల్ల లాభాలు చెప్తున్నాం మనం. ధ్యానం వల్ల ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మరి అద్భుతమైన నేను అనే దాన్ని తెలుసుకుంటాం మనము. ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటాం మనం. ఒక చైతన్యం అని తెలుసుకుంటాం. అది మనం చెప్తా ఉన్నాము. నేను నేను కాదు, నేను నేను కాదు, నేను నేను కాదు, నేను నేను కాదు, నేను మేను కాదు, నాలో ఉన్న నీలో ఉన్న, నాలో ఉన్న నీలో ఉన్న నేను నేనును, నేను నేనును, నేను నేను నై ఉన్నాను, నేను నేను నై ఉన్నాను, నేను నేను కాదు, నేను మేను కాదు, నాలో ఉన్న నీలో ఉన్న, నాలో ఉన్న నీలో ఉన్న నేను నేనును, నేను నేను నై ఉన్నాను, నాలో ఉన్న నీలో ఉన్న, అందరిలో ఉన్న
అంతటా ఉన్నా నేను నేనును, అందరిలో ఉన్న అంతటా ఉన్నా అన్నిటా ఉన్నా నేను నేనును, నేను నేనునై ఉన్నాను. నీకు తెలుసు ఆ నేను నేనేయని, నాకు తెలుసు ఆ నేను నేనేయని, తెలివి రాక తెలివి లేక, తెలివి రాక తెలివి లేక, తెలుసుకోలేక, తెలుసుకొమ్మన్నా తెలుసుకోలేక, ఎన్ని జన్మలు ఎత్తినావో, ఎన్నెన్ని జన్మలు ఎత్తుచున్నావో, ఎన్ని జన్మలు ఎత్తినావో, ఎన్ని జన్మలు ఎత్తుచున్నావో, నేను నేను కాదు, నేను ఈమెను కాదు, నాలో ఉన్న నీలో ఉన్న అందరిలో ఉన్న అన్నిటా ఉన్న అంతటా ఉన్న ఆ నేనును, నేను నేనునై ఉన్నాను, నేను నేనునై ఉన్నాను, నేను నేనునై ఉన్నాను. అందరికీ చక్కగా మనం ఒక అద్భుతమైన శక్తి, ఒక అనంతమైన చైతన్యమని అందరికీ చెప్తా ఉన్నాం చక్కగా. అందుకే ప్రతి వ్యక్తి కూడా అందరూ ధ్యానం చేయాలి, తానేంటో తెలుసుకోవాలి. అది మన యొక్క జీవిత గమ్యం. అందుకు జన్మ తీసుకున్నాం మనం. అందుకే చక్కగా అందరూ ధ్యానం చేయాలని అద్భుతంగా వివరిస్తున్నాం. గుంపులు గుంపులుగా వచ్చి చక్కగా మన పాంప్లెట్లన్నీ తీసుకుంటున్నారు. కొంతమంది చక్కగా మరి ధ్యానం చేస్తున్నారు. స్ప్రెడ్డింగ్ ధ్యానం అందరికీ. మరి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా మనమంతా కూడా ప్రతి సాధువుకు, నాగ సాధువుకు అందరికీ ప్రతి వ్యక్తికి కూడా మనమంతా కూడా చక్కగా కాంతి పంపిస్తున్నాం. మొత్తం త్రివేణి సంగమం, మహాకుంభమేళ చక్కగా అద్భుతంగా మరి ప్రతి వ్యక్తికి కాంతి పంపిస్తున్నాం చక్కగా. అందరూ కూడా అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతి వ్యక్తి అక్కడ అద్భుతంగా స్నానం ఆచరిస్తున్నారు. కుంభ స్నానాలు చక్కగా అద్భుతంగా మరి ఆ యొక్క పవిత్రమైన నదిలో త్రివేణి సంగమంలో మునుగుతున్నారు. అద్భుతమైన మరి శక్తి తీసుకుంటున్నారు. మనం కూడా చక్కగా ప్రతి స్నానం చేస్తున్న వ్యక్తికి చక్కగా కాంతి పంపిస్తున్నాం. వారంతా కూడా కాంతి స్వరూపులుగా మారాలని, అందరూ కూడా కాంతి స్వరూపులే. మరి అది మనం తెలుసుకోవాలని చెప్తూ అందరూ కూడా ధ్యానం చేయాలని, అందరికీ ప్రతి వ్యక్తికి ఆ యొక్క ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తికి మనం కాంతి పంపిస్తున్నాం చక్కగా. శ్రీకాంత్ సార్ చక్కగా ఆ యొక్క మైక్‌లో మరి చక్కగా కాంతి ధ్యానం చేస్తున్నారు. మనమంతా అందరికీ మరి కుంభమేళ అంతా హ్యాపీగా తిరుగుతూ అందరికీ అద్భుతమైన మన యొక్క శక్తి యొక్క పాంప్లెట్ ఇస్తున్నాం.
అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు. కుంభమేళలో ప్రతి వ్యక్తి కూడా మరి అద్భుతమైన కాంతిని తీసుకుంటున్నారు. చక్కగా ధ్యానం చేస్తున్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా ఎవరైతే వచ్చారో ఆ యొక్క ప్రాంగణములో, ఆ మహాకుంభమేళలో అద్భుతంగా కాంతి విస్తరణ చేస్తున్నాం. ప్రతి వ్యక్తికి అద్భుతంగా మన యొక్క కాంతిని పంపిస్తున్నాం. చక్కగా అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. మరి అక్కడి నుంచి మనం క్యాంప్ అయిపోయిందండి. చక్కగా మనమంతా మరి ట్రైన్‌లో వచ్చేస్తున్నాం. చక్కగా ఏసీ కంపార్ట్మెంట్‌లో మరి కూర్చున్నాం మనమంతా. ఆ ట్రైన్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కాంతి పంపిస్తున్నాం. డ్రైవర్ దగ్గర నుంచి, మరి టీసీ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి ఎవరైతే ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నారో ప్రతి వ్యక్తికి కూడా మనం కాంతి పంపిస్తున్నాం. వాళ్ళంతా కూడా చక్కగా మరి ధ్యానం చేయాలి. శాకాహారులుగా మారాలి. మరి కాంతి వారసులుగా కావాలని ప్రతి వ్యక్తికి, ట్రైన్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి సీటుకు మనం కాంతి పంపిస్తున్నాం. కొంతమంది మన వాళ్ళు వెళ్ళి చక్కగా పాంప్లెట్ కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా ఆ పాంప్లెట్ చదువుకొని చక్కగా ధ్యానం చేస్తున్నారు. మరి చక్కగా ప్రయాణం సురక్షితంగా జరగాలని మరి ఎంతో కష్టపడి, ఎంతో శిక్షణతో ఆ యొక్క ట్రైన్‌ను నడిపిస్తున్న మరి డ్రైవర్లకు, మరి టీసీకి, సిబ్బందికి మనం సురక్షితంగా ప్రయాణం చేస్తుందంటే వాళ్ళంతా మనకెంతో సాయం చేస్తున్నారు. వాళ్ళ యొక్క అద్భుతమైన విధిని చక్కగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళంతా కూడా దేవుళ్ళే. మనెంతో సురక్షితంగా మన గమ్యాన్ని చేరవేస్తున్నారు. ఆ ట్రైన్‌లో ఉన్న ప్రతి వారికి కాంతి, కాంతి, కాంతి పంపిస్తున్నాం చక్కగా. అద్భుతంగా, చక్కగా మనం ట్రైన్‌లో హాయిగా మరి చక్కటి భోజనాలు కూడా చేసాం మనమంతా. బాక్సులు తెచ్చుకున్నామంతా. మరి అందరం షేర్ చేసుకుంటున్నాం. స్వీట్సు, చక్కటి భోజనాలు అన్నీ మన తెలుగు వంటలు, చపాతీలు మరి అన్నీ మనం చక్కగా షేర్ చేసుకొని హ్యాపీగా మరి అందరం మనం భోంచేస్తున్నాం వాటిని. ఎంతో హ్యాపీగా ఫీల్ అయితున్నాం. మన అద్భుతంగా ఈ మహాకుంభమేళలో మనకు కాంతి ప్రచారం, ధ్యాన ప్రచారం చేసే అదృష్టం వచ్చిందని చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాం మనమంతా. మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శ్రీకాంత్ సార్‌కు, పత్రిజీకి, మహావతార్ బాబాజీకి, అలాగే మరి ఆ రాష్ట్ర గవర్నమెంట్‌కు, మరి యోగి బాబాకు, మరి యోగి ముఖ్యమంత్రి గారు కూడా చాలా చక్కగా అన్ని అరేంజ్ చేశారక్కడ. అన్నీ చక్కగా చేశారు. వాళ్ళందరికి కూడా మనం చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ హాయిగా మనం ప్రయాణం చేస్తున్నాం. మెల్లగా మరి మనం ఆహ్, కాజీపేట రైల్వే స్టేషన్‌లో దిగామండి. మరి మెల్లగా ఎవరిళ్ళకు వాళ్ళు బస్సుల్లో వెళ్ళిపోతున్నాం మనమంతా. అందరికీ చాలా హ్యాపీగా సెకండ్ తీసుకొని మరి శ్రీకాంత్ సార్ మనని చక్కగా అద్భుతంగా మరి ఇంత గొప్ప మాస్టర్స్‌ని తయారు చేశారు సారు. మన చేయి పట్టుకొని ఒక చిన్న పిల్లోడిని నడిపిస్తున్నట్టు చక్కగా నడిపిస్తున్నారు. సార్‌నంతా మనం హగ్ చేసుకుంటున్నాం చక్కగా, అద్భుతంగా. పత్రిజీ నేను దేవుడినే, మీరు దేవుళ్ళని చెప్పారు. మరి శ్రీకాంత్ సారు మరి అంత గొప్ప పాత్ర మన దగ్గరుండి ఒక చిన్న పిల్లోడు మన వేలు పట్టుకొని నడిపించినట్టు అందరినీ చక్కగా ఒక గొప్ప మాస్టర్స్‌గా తయారు చేయటానికి సారు ఎంతో ప్రేమగా మనంతా హగ్ చేసుకుంటున్నారు. ఎంతో రిస్క్ తీసుకొని చక్కగా కుంభమేళంతా కూడా మనం అన్ని రోజులు ప్రచారం చేశాం. మరి చక్కగా మనని దీవిస్తూ ఎవరింటికి వాళ్ళు హాయిగా వెళ్ళాలని మరి సార్ మనని ప్రేమతో హగ్ చేసుకొని పంపిస్తున్నారు. హాయిగా మనమంతా కూడా మన ఇంట్లో ఉన్నాం. మన ఇంటికి చేరుకున్నాం. అద్భుతమైన ప్రేమ సార్‌ది. ఈ ప్రపంచానికి
మరి ఆ ప్రేమే కావాలి. షరతులు లేని ప్రేమ. అందరం కూడా ఆ ప్రేమను పంచాలని సారు సందేశం అది. అన్‌కండిషనల్ లవ్. ప్రపంచం కూడా ఆ యొక్క దివ్యమైన ప్రేమ కొరకే ఎదురు చూస్తా ఉంది. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి ఈ యొక్క అన్‌కండిషనల్ లవ్‌ని అలవాటు చేసుకొని అద్భుతంగా అందరికి పంచుతారో, మరి ప్రపంచం మొత్తం ఒక కుటుంబంలాగా ఉంటుందన్నమాట. అది సార్ యొక్క ఆశ అది. కోరిక. అందరి కోరిక అదే. మహతర్ బాబాజీది, పత్రిజీది, ఏ గురువు అయినా సరే, ఏ సంత్ అయినా సరే, ఏ సాధువైనా చెప్పేది అదే. వి ఆర్ ఆల్ గాడ్స్. మనకు ఏమీ లేదు. అందరం ఒకటే. ఒక చైతన్యమనే ఒక భావన. మరి ఆ ప్రేమ అనేది మనం సార్ దగ్గర తీసుకున్నాం. పత్రి సార్ దగ్గర, శ్రీకాంత్ దగ్గర తీసుకున్నాం. అదే మనం అందరికీ పంచాలి. భార్య, భర్తల బంధాలు కూడా ఉట్టి డబ్బుతోనే ఉన్నాయి. ఆ ప్రేమ అనేది లేదు. తల్లిదండ్రులు గూడా అలాగే చూడబడుతున్నారు. డబ్బుతో మరి అంతా చూస్తున్నారు. అవసరం ఉంటే మరి డబ్బు అవసరం ఉంటేనే మరి ప్రేమ అనేది చూపిస్తున్నారు. ఎప్పుడైతే అవసరం లేదో మరి వాళ్ళంతా దూరం చేస్తున్నాం. మరి అది మనం ఈ యొక్క అన్‌కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, ఆ దేవుడిచ్చేది, ఆ నేచర్ ఇచ్చేది. ఆ నేచరు మరి ఏది ఆశించకుండా అన్నీ మనకిస్తదనమాట. ఒక అమ్మ ఇచ్చినట్టు, ఒక నాన్న ఇచ్చినట్టు. వాళ్ళేది ఆశించరు. అదే ఒక గురువు మరి మనకిచ్చే శ్రీకాంత్ సార్ ఇచ్చేది. ఇది మనం ఈ ప్రపంచానికి పంచాలి చక్కగా కాంతితో. మరి అద్భుతమైన ఈ షరతులు లేని ప్రేమను మనం పంచితే ప్రపంచం మొత్తం మన కుటుంబమే, మన ఇల్లే, ఎక్కడున్నా మనవాళ్ళే, అంతా మనవాళ్ళే. ఈ నాది, నేను అనేది మరి ఎళ్ళిపోతుంది. మనము, మేము అనేది వస్తుందనమాట. అది ఆ యొక్క అద్భుతమైన షరతులు లేని ప్రేమ మరి పంచాలని అందరికీ కాంతి పంపిస్తున్నాం చక్కగా. మన ఊరు, మన చుట్టుపక్కల, మన బజారు, మన యొక్క టౌను, మొత్తం ఈ మన యొక్క రాష్ట్రం, ఈ దేశం, మరి ఈ ప్రపంచం మొత్తం కూడా అద్భుతమైన షరతులు లేని ప్రేమతో ఉండాలని చక్కగా కాంతి పంపిస్తున్నాం అందరికీ. అది అలవాటు చేసుకోవాలి. అది అందరిలో రావాలని మరి ఆత్మపూర్వకమైన ప్రేమ రావాలని చెప్పి చక్కగా ప్రతి వ్యక్తికి మరి కాంతి పంపిస్తున్నాం. అద్భుతమైన కాంతి, అద్భుతమైన శాంతి. ప్రతి వ్యక్తి కూడా మరి ఎంతో హాయిగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. ఏ టెన్షన్ లేదు. ఏ బాధలు లేవు. ఏ గొడవలు లేవు. ఏ చికాకులు లేవు. మనమంతా మనుషులమే. మరి ఈ ప్రపంచం మీద అన్ని పాఠాలు నేర్చుకుంటానికొచ్చాం మనం. మన అద్భుతమైన పాఠము ఈ ధ్యాన పాఠం. ఈ కాంతి పాఠం. మరి అందరికి మనం చెప్దాం ఈ యొక్క కాంతి పాఠాన్ని. అందరికీ ఈ యొక్క కాంతి, శాంతిని చక్కగా మనం పంపిస్తున్నాం. కాంతి, అద్భుతమైన కాంతి, అద్భుతమైన కాంతి, దివ్య కాంతి, మహాకాంతి ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో చక్కగా వెళ్ళాలి అది. ప్రతి వ్యక్తి కూడా మరి కాంతితో అనుసంధానం కావాలి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. మరి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క శక్తితో, కాంతి శక్తితో ప్రతి వ్యక్తిలో మార్పు రావాలని మనం సంకల్పం చేస్తున్నాం. ముఖ్యంగా మరి అమ్మా, నాన్నలని ఇవాళ రేపు చాలా దూరంగా పెడుతున్నారు వృద్ధులను. వృద్ధులయిపోయిన తర్వాత మరి వాళ్ళతో అవసరం తీరిపోయినంక వాళ్ళని పక్కకు పెడుతున్నారు. వాళ్ళెంతో బాధపడుతున్నారు. మరి వాళ్ళందరికి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులకు, కూతుర్లకు చక్కగా కాంతి పంపుతూ మరి వాళ్ళంతా కూడా మన వాళ్ళే, మనతోనే ఉంటారు. వాళ్ళ చివరి శ్వాసకు గూడా మరి మనతోనే ఉంటారని చెప్పి చక్కగా మనమంతా కాంతి పంపిద్దాం. కొడుకులకు, కూతుర్లకు, బంధువులకు మరి ఎవరిని కూడా అనాథలుగా చూడొద్దని
ఎవరిని కూడా అనాథ ఆశ్రమాలలో ఉంచొద్దని మనం చక్కగా మరి కాంతి పంపిస్తున్నాం. అద్భుతమైన ప్రేమను వాళ్ళకు పంచుదాం. ఈ వయసులో కావాల్సింది అద్భుతమైన ప్రేమ, కరుణ కావాలి వాళ్లకు. మరి ఎక్కడో పెడితే అనాథాశ్రయాలలో అక్కడ అన్నం పెడతారు, కానీ అక్కడ ప్రేమ ఉండదు. మరి మనం చిన్నప్పుడు కొడుకులకు ఇచ్చిన, కూతురికి ఇచ్చిన ప్రేమ వాళ్ళు అడుగుతున్నారు, ఇంక అంతకంటే ఏమీ అడగరు. తల్లిదండ్రులమయ్య మేము, కన్న దేవతలయ్య మేము, తల్లిదండ్రులమయ్య మేము, కన్న దేవతలయ్య మేము. నీ పేగు బంధము, నీ ప్రేమ బంధము, నీ రక్త బంధము, నీ కర్మ బంధము మేమయ్యా. తల్లిదండ్రులమయ్య మేము, మీ కన్న దేవతలయ్య మేము. నోములే నోచాము, పూజలే చేశాము మీ జన్మ కొరకు. నోములే నోచాము, పూజలే చేశాము నీ జన్మ కొరకు. లాలిపోసాము, జోల పాడాము, కోరికలు తీర్చాము, కోరికలు తీర్చాము. బాధలే పడ్డాము, బాగుగా పెంచాము. పిల్ల పాపలతోటి, సిరి సంపదలతోటి హాయిగా ఉన్నావు. తల్లిదండ్రులమయ్య మేము, కన్న దేవతలయ్య మేము. వయసు మల్లిందని వదిలించుకో మాకు, సంపద లేదని వయసు మల్లిందని వదిలించుకో మాకు, సంపదే లేదని సాధించమాకు. ఒళ్ళు వంగిందని, చేత కాలేదని చీకాకు పడమోకు, బాధించమాకు. బజారుకు ఈడ్చకు, అనాథలను చేయకు. తల్లిదండ్రులమయ్య మేము, నీ కన్న దేవతలయ్య మేము. నీ మేడ మిద్దెలు మాకొద్దు మాకొద్దు, నీ ఆస్తి పాస్తులు మాకొద్దు మాకొద్దు. బుక్కెడన్నము చాలు, బుద్ధిగా ఉంటాము. తోడు నీడ చాలు, గుట్టుగా ఉంటాము. నీ తోడు నీ నీడ చాలు, తృప్తిగా ఉంటాము. నీ తోడు నీ నీడ చాలు, తృప్తిగా ఉంటాము. నీ తోడు నీ నీడ చాలు, ఈ మా ఊపిరి చివరి వరకు. నీ తోడు నీ నీడ చాలు, ఈ ఊపిరి చివరి వరకు. తల్లిదండ్రులమయ్య మేము, కన్న దేవతలయ్య మేము. నీ ఆస్తి పాస్తులు, నీ మేడ మిద్దెలు మాకొద్దు మాకొద్దు. బుక్కెడన్నము చాలు, బుద్ధిగా ఉంటాము. తోడు నీడ చాలు, తృప్తిగా ఉంటాము. నీ తోడు నీ నీడ చాలు, మా ఊపిరి చివరి వరకు. ఈ ఊపిరి చివరి వరకు. తల్లిదండ్రులమయ్య మేము,
కన్న దేవతలయ్య మేము. అద్భుతంగా ఆ యొక్క పెద్దవాళ్ళను మరి అద్భుతంగా అందరూ చూసుకోవాలని, ప్రతి కొడుకు, కూతురు అనాథలను చేయొద్దని అందరికీ కాంతి పంపుతూ మరి చక్కగా ప్రేమతో మరి అందరినీ హాయిగా ఆదరించాలని, చివరి వయసులో వాళ్ళకి కావాల్సింది ప్రేమ, కరుణ, జాలి, దయ. అదంతా కూడా మరి ప్రతి వ్యక్తి, ప్రతి కూతురు, ప్రతి కొడుకు అందరూ కూడా కుటుంబంలో సభ్యులంతా కూడా అలవాటు చేసుకోవాలని చెప్తూ చక్కగా మనం కాంతి పంపిద్దాం. ఆ దేవతలు మరి అనాథలుగా ఉండిపోవద్దు, ఎక్కడో బజారున పడొద్దని చెప్పి అందరికీ కాంతి పంపిస్తున్నాం మనం. చక్కగా గవర్నమెంట్ కూడా ఇంకా అద్భుతమైన చట్టాలు తేవాలని, ఇంకా ఆ యొక్క చట్టాలు చక్కగా అమలు పరచాలని మనమంతా కూడా కాంతి పంపిద్దాం. ఆ యొక్క ముసలి తల్లిదండ్రులకు, మరి కొడుకులకు, కూతుర్లకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మరి చక్కగా కాంతి పంపిద్దాం. అద్భుతమైన ప్రేమ కావాలి వాళ్లకు. మరి అలిసిపోయారు, కష్టపడ్డారు, ఆస్తులు సంపాదించారు, ఎంతో త్యాగం చేశారు వాళ్ళంతా కూడా. మరి అలాంటి వాళ్ళని మరి మర్చిపోవద్దు, అనాథలను చేయొద్దని చెప్పి చక్కగా కాంతి పంపిద్దాం. అద్భుతమైన జంతు ప్రపంచానికి, మరి ఖనిజ ప్రపంచానికి, వృక్ష ప్రపంచానికి అందరికి కూడా కాంతి పంపుతూ, మరి ఏ జీవి కూడా మరి హింసించబడొద్దని, ఏ యొక్క మరి చెట్లు కూడా అనవసరంగా కొట్టొద్దని, అనవసరంగా వాటిని నరికేయొద్దని, మరి ఈ యొక్క కొండలు, పర్వతాలు మరి అనవసరంగా మనం ప్రకృతినంతా నాశనం చేస్తున్నాం. మరి ప్రకృతి కూడా కాపాడాలని, ముఖ్యంగా మరి ప్రభుత్వాలను, మరి అధికారులను, నాయకులను, ప్రజలందరికీ కూడా మనం కాంతి పంపిస్తున్నాం. ప్రతి ఒక్క చెట్టు రక్షించబడాలి, ప్రతి ఒక్క జంతువు కూడా రక్షించబడాలి. ఏది మన స్వార్థానికి హింసించబడకూడదని చెప్పి మనం చక్కగా కాంతి పంపిస్తాం. ప్రతి నీటి బొట్టు కూడా మరి వృధా కాకూడదు. ప్రతి ఒక్క ప్రకృతి వనరులు వేస్ట్ కావద్దు, వృధా కావద్దు. అందరికీ అందుబాటులో ఉండాలి. మనం వచ్చే తరానికి చక్కటి గాలి, నీరు, ఆహారము మరి అన్నీ అందాలని చెప్పి, దానికి ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి మనమంతా కాంతి పంపిస్తున్నాం. అద్భుతమైన కాంతి, 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 చక్కటి కాంతి. మరి ప్రతి జీవికి అన్నిటికీ మనం ప్రేమ చూపియాలి. షరతులు లేని ప్రేమ. ప్రతి జీవి కూడా కోరుకునేది అదే. ప్రతి జంతువు, ప్రతి చెట్టు, మరి ప్రతి కొండ, గుట్ట అన్ని కూడా మరి చక్కగా రక్షించబడాలి. అవసరం వరకే మనం ఆడుకోవాలని, మరి ఆ జ్ఞానం, ఆ శక్తి అందరికీ రావాలని మరి చక్కగా మనం కాంతి పంపిస్తున్నాం. అద్భుతమైన కాంతి, మహాశక్తిమైన కాంతి. కాంతి వారసులం మనమంతా కూడా. కాంతి, కాంతి. ప్రతి వ్యక్తి మరి చక్కగా అద్భుతమైన కాంతి వారసులుగా కావాలని, కాంతి ధ్యానం చేయాలని, మరి అందరూ శాంతిగా, అద్భుతంగా ఉండాలని కాంతి పంపిస్తున్నాం. మరి ప్రపంచంలో జరిగే గొడవలు, చికాకులు, యుద్ధాలు మొత్తం ఆగిపోవాలని, మరి నాయకులకంతా కూడా, దేశ నాయకులు, ప్రపంచ నాయకులు అందరూ కూడా జ్ఞానమయం కావాలని, జ్ఞానం తెచ్చుకోవాలని, మరి అందరికీ కనీస అవసరాలు తిండి, మరి గూడు, బట్ట ఉండాలని, మరి ఆ యొక్క జ్ఞానం మన నాయకులకు రావాలని అందరికీ కాంతి పంపిద్దాం. మన వార్డ్ మెంబర్స్ దగ్గర నుంచి మన యొక్క మరి మున్సిపల్ చైర్మన్లు, గ్రామ పంచాయతీలు, అలాగే మరి మండల అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి అంత మంత్రులు, ప్రధానమంత్రి,
మరి రాష్ట్రపతి అందరూ దేశ నాయకులంతా కూడా, ప్రపంచ నాయకులంతా కూడా జ్ఞానులుగా కావాలి. మరి కాంతి వారసులుగా కావాలని, అప్పుడే ఈ ప్రపంచమంతా శాంతిమయం అవుతుందని చెప్పి అందరికీ అద్భుతంగా మనం కాంతి పంపిస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క కాంతిని, శాంతిని మరి తీసుకోవాలని, అందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా మరి కాంతి వారసులుగా కావాలని అద్భుతంగా మనం కాంతి పంపిస్తున్నాం. అద్భుతమైన కాంతి, 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 కాంతి. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతి వ్యక్తి ప్రపంచములో మరి ధ్యానం చేయాలి. ఎల్లలనేవి లేవు. అది మనం మనం ఏర్పరచుకున్నవి. మనసు ఇప్పుడు ఎల్లల్ని నిర్ణయిస్తుంది. హృదయం ఎప్పుడు కూడా ఆ ఎల్లల్ని చెరిపేస్తుంది. అదే కాంతి ధ్యానం. ఆ కాంతి అందరికీ చేరాలి. ఎల్లలనేవి లేవు ఈ భూమి మీద. అంతా ఒకటే. ప్రపంచమంతా ఒకటే. ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న గ్రామం, గ్లోబల్ విలేజ్ అని మరి మనం కోరుకుంటున్నాం. అందరూ కోరుకుంటున్నారు. అందరూ కూడా మరి ఆచరించాలి. మరి చాలా బాధాకర విషయం. అమెరికా నుంచి ఈరోజు కొంతమందిని బేడీలేసి తీసుకొచ్చారు. చాలా హృదయదారకమైన విషయం అది. అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. మన ఇండియన్స్‌ని అలా చేయకూడదని చెప్పి, వాళ్ళు మనుషులే అని చెప్పి మరి ఆ యొక్క అమెరికా రాష్ట్రపతికి చక్కగా కాతి పంపిద్దాం. అలా చేయొద్దని చెప్పి మనిషి మనిషే ఎక్కడున్నా కూడా అది అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. మరి ఇలాంటియన్నీ మానుకోవాలని మరి చక్కగా వాళ్ళందరికి గూడా జ్ఞానం రావాలని మనం కాంతి పంపిద్దాం. చాలా బాధాకరమైన విషయం. మరి బేడీలేసుకొచ్చి యుద్ధ విమానంలో మరి అక్కడ పెట్టారు. అది చాలా బాధాకరమైంది. మరి కన్నీళ్ళకే కన్నీళ్ళొస్తున్నాయి. ఆ విషయం మనం చూస్తూ ఉంటే మరి ఇలాంటియన్నీ కూడా గొప్ప గొప్ప నాయకులు మరి అందరూ కూడా మేలుకోవాలని, మనమంతా ఒకటే, ప్రపంచ ప్రజలంతా ఒకటే అని చెప్పి వారికి జ్ఞానం రావాలని అద్భుతమైన కాంతి పంపిస్తుంది. కాంతి, కాంతి, కాంతి. మరి కుంభమేళ అద్భుతంగా జరగాలని, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చక్కగా వారు ఆ కుంభ స్నానాలు చేసి చక్కగా శక్తిమంతం కావాలని అందరికి మనం కాంతి పంపిద్దాం. మరి అలాగే చక్కటి రైల్వే మరి అన్ని వ్యవస్థలు అద్భుతంగా ఏర్పాటు ఇంకా చేయాలని మరి నాయకులందరికీ, అధికారులందరికీ కాంతి పంపిస్తున్నాం. అద్భుతమైన కాంతి, కాంతి, కాంతి. చక్కగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానాన్ని మనకు చెప్పిన మరి మనతో చేస్తున్న మన అద్భుతమైన మహాగురువు హాస్టల్ శ్రీకాంత్ సార్ మరి పాదాభివందనాలు తెలుపుతూ మరి ఈ ప్రపంచం మొత్తం కాంతిమయం, ధ్యానమయం, శాంతిమయం కావాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి.
అండి.